హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ KK1992 యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్ నుంచి ఈరోజు అయితే మనం కొత్తగా అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. దాని పేరు వచ్చేసి రైల్ కోచ్ రెస్టారెంట్. అది ప్రజెంట్ అయితే మన గుంటకల్లో కొత్తగా ఏర్పాటు చేసినారు. గుంటకల్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లోనే ఈ రైల్ కోచ్ సెంటర్ అయితే ఉంది, రెస్టారెంట్. ఇది ఫ్రెండ్స్ గుంటకల్ రైల్వే స్టేషన్. అంతా ఎయిర్పోర్ట్ మాత్రం అయితే డిజైన్ చేసినారు. చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రైల్ కోచ్ రెస్టారెంట్లోకి అయితే మనం ఎంట్రీ కాబోతున్నాం. ఇదే ఎంట్రన్స్ గేట్. ఇక్కడ ఒక వేస్ట్ కోచ్ని అయితే తీసుకొని వచ్చి ఆ కోచ్ని డిజైన్ అయితే ఒక రెస్టారెంట్ మాదిరిగా అయితే మార్చేసినారు. ఇండియా గేట్ని ఇక్కడే తయారు చేసినారు మన వాళ్ళు. ఇక్కడ లోకల్ రైల్వే మెటీరియల్ తోటిగానే ఇక్కడ అన్నీ ఆడుకునే ప్లేసెస్ అట్లాంటివి కూడా అన్నీ చేసినారు ఫ్రెండ్స్. చూపిస్తాను నేను ఒకరిదొక్క నుంచి. ఆ రైల్ కోచ్ రెస్టారెంట్ కూడా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం అయితే ఎంట్రీ కావడం దీనికి. ఇక్కడ కొన్ని కూల్ డ్రింక్స్ స్నాక్స్ తీసుకొని అయితే నేను డోన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. టైం అయితే లేట్గా ఉంది ఫ్రెండ్స్. ట్రైన్ వచ్చేసి 6:50కి ఉంది అరైవల్ ఇక్కడ మనకి. అంత లోపల నేను ఒక స్నాక్స్ బాటిల్, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్ అయితే తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదైతే 24/7 అందుబాటులో అయితే ఉంటుందంట మనకు రైల్ కోచ్ రెస్టారెంట్. ఒక ఓల్డ్ కోచ్ని అయితే తీసుకొని వచ్చి అక్కడ సెట్ చేసినారు వాళ్ళు. ఆ కోచ్ ముందర ఇవన్నీ పెట్టేసినారు. అక్కడ స్నాక్స్ కానీ అట్లాంటివి అక్కడ రెడీ చేస్తారు. ఇక్కడ దోశ, టిఫిన్ అట్లాంటివి కూడా ఇక్కడ కూడా రెడీ చేస్తారు. ఫాస్ట్ ఫుడ్ అట్లాంటివి కూడా అన్నీ అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. కాఫీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ప్లే గ్రౌండ్ కూడా ఉంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నిటికీ కానీ చాలా సౌకర్యవంతంగా తయారు చేసినారు దీన్ని. ఇలా పెట్టడం వల్ల కూడా రైల్వేకి మంచి ఆదాయం అయితే వస్తుందని చెప్పుకోవాలా. ఇప్పుడు పిల్లలు ఆడుకునే ప్లేసెస్ కూడా కొన్ని చూపిస్తాను మీకు. అక్కడ చూపించిన తర్వాత అక్కడికి దగ్గరికి అయితే వెళ్తాను. అక్కడ కూడా చూసొద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్లే గ్రౌండ్ అయితే ఉంది. డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇవి కొత్త ఈవెంట్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దీనిలో అన్నీ చూస్తే బాగుంటుంది. పిల్లలకు కూడా కొంచెం సాయంత్రం టైంలో తీసుకొస్తే కొద్దిగా ఆహ్లాదకరంగా కూడా అనిపిస్తుంది. కాబట్టి కూడా మీరు కూడా ఎవరన్నా ఉంటే ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంట్లోనే ఎప్పుడు ఇబ్బంది పడకోకుండా తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైల్ కోచ్ రెస్టారెంట్ అనేది బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వెళ్తున్నాము అక్కడికి. బ్యాక్ సైడ్ కూడా, ఫ్రంట్ సైడ్ అయితే చూసినాం, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. ఇదే రైల్ కోచ్. అది ఒక కోచ్నే తీసుకొచ్చి దాంట్లోనే ఏసీలు అన్నీ బిగించేసి ఒక రెస్టారెంట్ అయితే తయారు చేసినారు మన వాళ్ళు. ఇది బ్యాక్ సైడ్ రెస్టారెంట్. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. ఒక కోచ్ మాత్రమే అక్కడ నుండి లాస్ట్ వరకు ఉంది. ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ అంతా తిరుగుతూ ఉంటే టైం వేస్ట్ అయితే అవుతుంది. ఇక్కడ గ్రౌండ్ కూడా ఉంది. మొత్తం అంతే చాలా ప్లేస్గా బైక్ పార్కింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ అవుతుంటాయి. ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ అనేది అన్ని స్టేషన్లో అయితే ఎక్స్పెషల్గా పెట్టలేదు. ఈ స్టేషన్లో ఎక్స్పెషల్గా అయితే పెట్టినారు కాబట్టి ఇది మనకు ఒక ప్రత్యేకంగా ఉంది. అందుకే ఇది చూపించాల్సిన ప్లేస్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్. ఒక కోచ్లో వేస్ట్ కోచ్ని కూడా ఇలా తయారు చేయడం అనేది ఒక వాళ్ళ వెల్ టాలెంట్ అండ్ గుడ్ టాలెంట్. మన ఇండియన్స్కి ఇట్లాంటి కొత్త ఆలోచనలు కానీ ఐడియాలు కానీ వస్తుంటాయి. ఇది ఫ్రెండ్స్ రైల్ కోచ్ రెస్టారెంట్. ఇక్కడ కూల్ డ్రింక్ బాటిల్స్ కూడా ఉన్నాయి, తీసుకుందాం. ఒకటి స్ప్రైట్ అయితే నాకు లైక్. చిన్నది స్ప్రైట్ ఇచ్చేసి, దీనికంటే ఇంకా చిన్న సైజు లేదా? ఓకే. స్నాక్స్ లోపలికి ఎంట్రీ ఉందా? ఓకే. దీంట్లో ఏది తీసుకుందాం అబ్బా? దీంట్లోన మూంగ్ దాల్ అంటే లైకే, మిక్చర్ లైకే. స్నాక్స్లో సరే ఎందుకులే, బిస్కెట్స్ తీసుకుందాం. 2 స్వీట్ అయితే, హాట్ ఒకటి స్వీట్ ఒకటి అయితే బాగుంటుంది.
చేంజ్ కూడా రిటర్న్ వచ్చేసింది. రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే మనం విజిట్ చేస్తున్నాం. ఇదే రైల్ కోచ్ రెస్టారెంట్. ఏసీ పెట్టినారు ఓనర్లు. కోచ్ రెస్టారెంట్ అయితే ఎక్కేసినాం ఫ్రెండ్స్. దీని అమ్మ జీవితం, తినడానికి డబ్బులు ఉన్నాయి కానీ తినడానికి టైం లేదు. తొందరగా కంప్లీట్ చేసుకొని అయితే ట్రైన్కి వెళ్ళాలా. ఇప్పుడు ఎప్పుడైనా రాకుండా ఉంటానా, మళ్ళీ తినకోకుండా ఉండనే ఉంటామా. ఈసారి నెక్స్ట్ టైం కొద్దిగా ఎర్లీగా వచ్చి దుమ్ము అయితే లేపల్లా. ఇక్కడ ఖచ్చితంగా అయితే బిర్యానీ కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మనం సింపుల్గా డ్రింక్ మాత్రమే తీసుకున్నాం. నెక్స్ట్ టైం ఆర్డర్ చెప్పాలని ఉంది కానీ టైం ఈజ్ ఓవర్. బండికి టైం అవుతుంది కాబట్టి మీకు ఎక్కువ వీడియో అయితే షేర్ చేసుకోలేకపోతున్నాను. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కృష్ణ. మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే విజిట్ చేసినాం ఫ్రెండ్స్. రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన వీడియో అన్ని కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కృష్ణ.